హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ అనదర్ వ్లాగ్ చూడు. సో నేనైతే మార్నింగ్ లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయాను అనమాట. అండ్ నేను లేచిన తర్వాత మా పిల్లలు కూడా లేచేశారు. ఇంకా లేచిన తర్వాత వాళ్ళకైతే బ్రష్ చేపిస్తున్నాను. ఇది డైలీ రొటీన్ వర్కే, బట్ ఎప్పుడో ఒకసారి నేను షూట్ తీస్తాను అనమాట. అండ్ ఈరోజు అయితే నేను తీసాను. పిల్లలకి ఎలా బ్రష్ చేస్తున్నా ఏంటి అది కూడా చూపిద్దాము మీకు అని చెప్పేసి ఇక్కడైతే మా పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేయాలి, ఇలా ఇలా తోముకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మనకు కొంచెం వర్క్ తగ్గాలంటే ఇప్పటి నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే నాకు మా హస్బెండ్కి అయితే నేను టీ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను టీ పెట్టాను, అప్పటికే మా హస్బెండ్కి టైం అయిపోయిందంట ఆఫీస్ వర్క్. సో తొందరగా రావాలి అనేసరికి మా హస్బెండ్ అయితే ఇంకా దోశలు వేసే అంత టైం అయితే లేదు, నాకు పెరగన్నం వేసి ఇచ్చేసి అన్నారు. అండ్ మా అత్తగారు ఇంట్లో అయితే ఈ చల్లన్నం బాగా అలవాటు వాళ్ళకి. మార్నింగ్ లేవగానే చల్లన్నం తినడం వల్ల అలవాటు అనమాట. సో అదే ప్రాసెస్ మా హస్బెండ్ కూడా. ఎండాకాలం కదా, ఇంకా తను ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి చల్లన్నము ఇస్తున్నాను అనమాట. పెరిగేసి అన్నం వేసి ఇస్తున్నాను. అండ్ నాకు పిల్లలకైతే దోశలు వేసుకున్నామండి. ఎందుకంటే ఎక్కువ అన్నం లేకుండే, కొంచెమే ఉండే, అది మా హస్బెండ్కి సరిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే నా టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక నేను కొంచెం టీ పోసుకొని కొంచెం ప్రశాంతంగా అలా కూర్చొని రిలాక్స్ అయ్యి టీ అయితే తాగేసనమాట. అండ్ ఈరోజు అయితే బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదు, కానీ మా హస్బెండ్ ఊరు వెళ్ళారు ఒక 2 days. తను వచ్చిన తర్వాత కంపల్సరీగా పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్తాడనమాట. బట్ ఎక్కడికి తీసుకెళ్తాడు ఏంటి అనేది నాకు తెలియదు, సర్ప్రైజ్ అది. సో లాస్ట్లో నేను పెట్టాను ఆ సర్ప్రైజ్ ఏంటో, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అనమాట. సో మర్చిపోవద్దే, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇప్పుడే చేసేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అండ్ ఇక్కడైతే దోశలు బాగా రావాలంటే దోశ పెనానికి మనం ఆనియన్ ఒక 5-10 minutes అయితే రుద్దాలండి. ఆ టిప్ అయితే నాకు తెలుసు, మీతో తెలియదు. సో ఆనియన్ వేసి మంచిగా అలా రుద్దామనుకో దోశ అయితే చక్కగా మంచిగా వస్తుందండి. ఇక్కడైతే నేను ఒక ట్రయల్ చేస్తున్నాను అనమాట దోశ. ఆ లోపు చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట. పిల్లలు చట్నీ అంటే చాలా ఇష్టం. మా పాప అయితే ఇంకా బాగా తింటుంది అనమాట చట్నీ ఉంటే. అందుకని చెప్పేసి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. నేను కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను, అది మా హస్బెండ్కి ఇష్టం. మా హస్బెండ్ నేను తింటాను అంటే కొబ్బరి చట్నీ చేస్తాను, ఒకవేళ నేను తినను అంటే పల్లీ చట్నీ అయితే మా కోసం నేను చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడైతే చట్నీ ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉన్నాను. నేనైతే ఇదే విధంగా చేస్తానండి, వేరే టైప్స్ అయితే నేనేం చేయను. అప్పుడప్పుడు ఎండుమిర్చితో చేస్తాను, తర్వాత టమాటా చట్నీ చేస్తాను. అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే నాకున్న టైంని బట్టి, లిమిట్ బట్టి నేను ఏది ఫాస్ట్గా అయిపోతుందో ఏంటని చెప్పేసి చేస్తాను అనమాట. దోశలకైతే ఇది బాగుంటుంది, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అయితే ఈ 3 కాంబినేషన్ అయితే దోశలకి బాగుంటుంది కదా. సో నేనైతే ఈ మూడిట్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే చట్నీకి కూడా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను అనమాట చట్నీలోకి. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా కూర్చొని సోఫాలో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారనమాట, తను వెళ్ళిపోయారు. ఇంక నేనైతే మెల్లగా చట్నీ అయితే చేసుకుంటున్నాను. తను ఉంటే ఫాస్ట్గా ఇవ్వాలి, తను వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం స్లోగానే నేను చట్నీ అదంతా అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ఈ 2 days నేను ఏ షూట్ చేయలేదండి. నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు, హెడేక్గా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఏది షూట్ చేయలేదు వీడియోస్. ఈరోజు అయితే షూట్ చేశాను అనమాట. ఈరోజు చేసింది ఈరోజు, ఈరోజు కాదండి, నిన్న చేసింది ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఎలా ఉందో చూడండి. నాకు కూడా కొత్త, నాకు ఇదంతా అలవాటు లేదు, బట్ ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి, చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది లైక్స్ ఇవ్వట్లేదు, లైక్స్ ఇస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో. సో ఇక్కడైతే చట్నీ కూడా అయిపోయిందండి.
ఇంకా ఈ సమ్మర్లో ట్రిప్ ఎక్కడికి వేయాలి, ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఏంటి ఎండలు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇప్పుడైతే మర్చిపోయాను, రేపు ఆదివారం 8వ తారీఖున ఉమెన్స్ డే కదండి. సో మీ వైఫ్కి, మదర్స్కి ఏమేమి గిఫ్ట్ ఇస్తున్నారు, ఏంటి సర్ప్రైజ్, మనమైతే ఏమి ఇవ్వం కదా, బట్ మనం కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మన అత్తయ్య గారికి, అమ్మకి, చెల్లికి, అక్కకి మనం కూడా సర్ప్రైజ్ ఇవ్వచ్చు. బట్ ఏమి ఇస్తున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐడియాస్ కూడా ఇవ్వండి నాకు కూడా. నేను కూడా మా అత్తమ్మకి, మా ఆడబడుచులకి, మా మరదలకి ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నేనేవి ఈ చివరిన ఉన్నాను, ఇలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఇక్కడైతే మా పిల్లలకైతే దోశలు అయితే రెడీ అయిపోయినాయి, తినిపిస్తూ ఉన్నాను అనమాట. తినేటప్పుడు మాత్రం కొంచెం మారం చేస్తారు మా పిల్లలు, తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. అండ్ ఈవినింగ్ చెప్పారు కదా మా హస్బెండ్ వస్తే బయటికి తీసుకెళ్తారని చెప్పేసి, ఇప్పుడైతే పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నారు అనమాట. ఎక్కడికి ఏంటి అనేది నో ఐడియా అండి, నాకైతే లిటరల్లీ నో ఐడియా. బట్ చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడో. ఎస్, వచ్చేసాం, ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకు అంటే మా హస్బెండ్కి హలీం అంటే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు తినలేదండి, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కానీ హలీం అయితే నేను ఎప్పుడు తినలేదు. మా హస్బెండ్ అయితే తిన్నారంట. సో మా హస్బెండ్ నాకు కూడా టేస్ట్ చేపిస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు, నాకు ఇంటి దగ్గర అయితే లిటరల్లీ తెలియదండి నిజంగా. బట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత బాగోదంటే నువ్వే తినేయాలి, బాగుంటే నేను తింటాను అని చెప్పాను. సో అందుకని టేస్ట్ కోసం మేము వెయిటింగ్ అన్నమాట. హలీమా మా హస్బెండ్ అంతలో కబాబ్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడు. అదైతే నేను అసలు ముట్టను కూడా ముట్టలేదండి, నాకు ఎందుకో అంత అనిపించలేదు. అదైతే నేను అస్సలు ముట్టలేదు. అది కూడా వచ్చేసింది కబాబు. అది ఫుల్గా మా హస్బెండే ఫుల్ లైక్ చేశాడు అనమాట. మేమైతే ఎవ్వరు ముట్టలేదు, నేను కానీ మా పిల్లలు కానీ టేస్ట్ కూడా చేయలేదండి. నేను కొంచెం అలా స్మెల్ చూసాను, నాకు ఎందుకు ఎలాగో అనిపించింది. ఇక నేనైతే టేస్ట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే ఫుల్గా లైక్ చేశాను. అండ్ అది రెస్టారెంటో వాళ్ళకి పార్కో అర్థం కాలేదు. మా బుడ్డమ్మ, మా బాబు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారండి, ఫుల్గా ఆడుకున్నారు, అటు ఇటు తిరగడం. అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ అంతా అయ్యో 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 అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లే. అండ్ ఫైనల్లీ హలీం అయితే వచ్చేసింది. బట్ ఇట్లే అండి, చాలా చాలా బాగుంది తెలుసా, నిజంగా చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందో ఏంటో, తినకపోతే మా హస్బెండ్ ఫీల్ అవుతాడేమో అని నేను కొంచెం అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. రిటర్న్ చాలా బాగుంది, మళ్ళీ ఇల్లు తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ హ్యాలీ. మా హస్బెండ్కి చెప్తున్నాను, వీడియో చూస్తాడు ఖచ్చితంగా. సో ఇంక అలా అయితే హలీం తినేసి ఇంటికైతే వచ్చేసామండి. అండ్ మర్చిపోకండి, ఉమెన్స్ డే రోజు మీ సర్ప్రైజ్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా, అందరం ఒక్కొక్క ఆలోచన పంచుకుందాం. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.